ధనం మీద, రాజ్యాధికారం మీద, రాజకుమారుడిగా, ఫరో కుమారుడిగా ఉంటాకి ఇష్టపడలేదు. అల్పకాల పాపభోగం మీద మనసు ఉంచుకోలేదు. దేవుని ప్రజలతో పాటు నిందపడతాం, శ్రమ పడటం కోసం, దేవుడి కోసం నిలబడటం కోసం ఇష్టపడ్డాడు. కనుకనే మోషేని దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. 10 ఆజ్ఞల పలకలు మోషే చేతులతో జీవటానికి దేవుడు కృప చూపించాడు. చట్టము, లా, కాన్స్టిట్యూషన్. ఈరోజు కాన్స్టిట్యూషన్ అనేక దేశాల్లో కాన్స్టిట్యూషన్గా ఉన్న, చట్టంగా ఉన్న 10 ఆజ్ఞల పలకలు తన ప్రజలకి 10 ఆజ్ఞల పలకలు ఇవ్వటానికి దేవుడు కృప చూపించాడు. ఎన్నో అద్భుతాలు మోషే గారు చేసిన అద్భుతాలు బైబిల్ గ్రంథంలో ఎవరు చేస్తుంటారేమో అన్ని అద్భుత కార్యాలు మోషే ద్వారా దేవుడు జరిగించున్నాడు. యేసు వారు రాకడ ముందు రాబోయే 2 సాక్షుల్లో ఒకరుగా మోషే మరలా దేవుని కోసం సాక్ష్యం చెప్పడానికి రాబోతున్నాడు. ఎంతో గొప్ప కృప మోషే గారికి దేవుడు ఇచ్చాడు. భూ సంబంధంగానే కాదు, పరలోకంలో కూడా శ్రేష్టమైన బహుమానాలు దేవుడు మోషే గారికి ఇచ్చాడండి. కారణం ఏంటంటే దేవుని కోసము నిలబడిన మోషేని దేవుడు ఎంతగానో హెచ్చించాడు, దీవించాడు. ధనం పక్కన పెట్టి ధనం మీద మనసు లేకుండా దేవుని మీద మనసు పెట్టున్నాడు కాబట్టి మోషేని దేవుడు అంతగా వాడుకున్నాడు.